సో హాయ్ ఫ్రెండ్స్, వర్షం పూర్తిగా ఆగిపోయింది. మన గుంటూరు మొత్తం ఎండిపోయింది. సో మొన్న వర్షం పడ్డప్పుడు గుంటూరు వీడియో రికార్డ్ చేసి పెడితే మీరు దానికి బాగా రెస్పాన్స్ అయితే ఇచ్చారు. సో బాగా అయితే వ్యూస్ వచ్చినాయి దానికి. సో కొంతమంది ఏంటంటే మళ్ళీ వర్షం పోయిన తర్వాత కూడా ఒకసారి గుంటూరు వీడియో రికార్డ్ చేసి పెడితే బాగుండని అన్నారు. సో నేనైతే లాస్ట్ వీక్ అయితే రికార్డ్ చేశాను. సో దీన్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, చూసి ఎలాగుందనేది మీ అభిప్రాయం చెప్పండి. సో గైస్, రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. మా ఫ్రెండ్ వచ్చాడు, ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము. సో ప్రస్తుతం లాడ్జీ సెంటర్ నుంచి శంకరవిలాస్ 2 వాట్స్ శంకరవిలాస్ రోడ్లో అయితే ఉన్నాము. సో పండగ వాతావరణం చూస్తున్నారు కదా, పండగ రోజు తీసాను ఇది వీడియోని యాక్చువల్గా. సో టైం కుదరకి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మార్కెట్ మొత్తం పండగ వాతావరణం ఉంది. సో ఇప్పుడైతే మనం లక్ష్మీపురం నుంచి బృందావన్ గార్డెన్స్ వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాం ప్రజెంట్. సో చూస్తున్నారు కదా లక్ష్మీపురం రోడ్డు. అప్పుడు వచ్చేసి సగం రోడ్డు దాకా వాటర్ నిండిపోయినాయి. ఇప్పుడు పూర్తిగా నీట్గా ఉంది లక్ష్మీపురం. చూస్తున్నారు కదా, వాటర్ మెరిసిపోతుంది దగ్గరగా. సో ఇప్పుడు లక్ష్మీపురం స్టేడియం దాటే మనం బృందావన్ గార్డెన్స్ రోడ్లో ఉన్నాము ప్రజెంట్. సో ఈ రోడ్డు వచ్చేసి డైరెక్ట్ పట్టాపురంకి వెళ్ళిపోతుంది. సో మీరు చూస్తున్నారు కదా, వైష్ణవి మాల్ ఉంది ప్రజెంట్ పక్కన. సో వైష్ణవి మాల్ దగ్గర ఉన్నాం. సో అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం బృందావన్ గార్డెన్స్ దాటేసి 2 వాట్స్ పట్టాపురం రోడ్లో అయితే ఉన్నాము ప్రజెంట్ మనం ఇప్పుడు. సో జస్ట్ క్రోమా దాటాము. సో కొంచెం ముందుకు వెళ్ళిపోయి మనం అక్కడ జేకేసీ నగర్ నుంచి జేకేసీ రోడ్లో ఉన్నాం ప్రజెంట్. జేకేసీ టు విద్యానగర్ రోడ్ దగ్గర తిరుగుతున్నాము. సో ఈ రోడ్ డైరెక్ట్ సాయిబాబా రోడ్కి అయితే వెళ్ళిపోతుంది. సో మధ్యలో మనకి ఏంటంటే వినాయకుడు విగ్రహం పెట్టారు కాబట్టి రోడ్డు అడ్డం ఉన్నది. సో కొంచెం గల్లీలు తిప్పుకొని అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా అడ్డం ఉన్నది చూస్తున్నారు కదా. సో మళ్ళీ గల్లీ తిరిగాము. సో ఇక్కడ నుంచి గల్లీ తిప్పుకొని ఇక్కడ కూడా అడ్డం ఉన్నట్టుంది. అలా తిప్పుకొని ఎలా అడ్జస్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి. సో సాయిబాబా రోడ్కి అయితే వచ్చేస్తున్నాము. సో చూసినట్టయితే ఇక్కడ కూడా అడ్డం ఉంది. సో ఇక్కడ కూడా మళ్ళీ టర్నింగ్ తిప్పుకొని మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేస్తే మాకు కొంచెం ఇక్కడ లెఫ్ట్లో ఒక రోడ్డు ఉన్నది అనిపించింది. సో సాయిబాబా గుడి దగ్గరికి వెళ్దాం అనిపించింది. సో అందుకోసం బండి ఇక్కడ తిప్పాము మళ్ళీ. సో సాయిబాబా గుడి దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎదురుగా సాయిబాబా గుడి. ప్రజెంట్ రోడ్డు అయితే క్లోజ్ లేదు. సో బండి తిప్పుకొని అలా కొట్టిపాడుకి అయితే వచ్చేసాము. కొట్టిపాడు నుంచి కొట్టిపాడు పార్క్ రోడ్డు ఉంది కదా, వెనకాల వాకింగ్ ట్రాక్ ఉండిద్ది. సో వాకింగ్ ట్రాక్ రోడ్లోకి అయితే వచ్చేసాం ప్రజెంట్ మనం. సో ఈ రోడ్డు కూడా అప్పుడు నిండిపోయి ఉండే. సో ఊరికి అలా తిరగడానికి అయితే వచ్చాము. సో ఇక్కడ కూడా ప్రజెంట్ నీట్గానే ఉంది. సో కొట్టిపాడు లైన్స్ మొత్తం ఆ రోజు నిండిపోయినాయి. కొట్టిపాడు బ్రాడీపేట. సో కొట్టిపాడు ఇన్నర్ లైన్స్ కూడా చూద్దాం కొన్ని ఎలాగున్నాయి అనేది. సో చూసి అక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్దాము. సో అటు నుంచి డైరెక్ట్గా మనం బ్రాడీపేటకు వచ్చేసాం. ఇది బర్రెల బజార్ అంటారు బ్రాడీపేటలో. సో ఇక్కడ కూడా ప్రజెంట్ ఓకే. చూస్తున్నారు కదా, ఇది బర్రెల బజార్ వచ్చేసి. సో ఇక్కడ కూడా అయితే ఓకే. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ కోబల్పేట వెళ్ళిపోతున్నాం. కోబల్పేట నుంచి డైరెక్ట్ బ్రాడీపేట వచ్చి రోడ్కి అయితే కనెక్ట్ అవుతున్నాం ప్రజెంట్. సో ఇన్నర్ లైన్స్ నుంచే తిరుగుతున్నాం, మెయిన్ రోడ్స్ ఏముందని చెప్పి. సో ఇన్నర్ లైన్స్ చూస్తున్నారు కదా, కోబల్పేట బ్రాడీపేట అనమాట ఇది. సో ఈ రోడ్ డైరెక్ట్ ఎట్లా లక్ష్మీపురం వెళ్ళిపోతుంది. ఈ రోడ్ డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం. సో జర్నీ అలా కొనసాగిద్దాం. ఎక్కడ దొందోసి అక్కడ తిరిగేద్దాం మళ్ళీ. సో మెయిన్ రోడ్ దాకా అయితే వెళ్ళను. సో ఇక్కడ ఎక్కడ తిప్పేసుకుంటా. సో తిరిగేసాను ఫ్రెండ్స్. సో ఈ రోడ్ వచ్చేసి డైరెక్ట్ బ్రాడీపేటకి వెళ్తున్నాం, లోపల నుంచి వెళ్తున్నాం కాబట్టి. సో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గరికి ఉన్నాం ప్రజెంట్ మనం. సో ఈ లైన్ రోడ్ వేస్తున్నారు ప్రజెంట్. కంకర పోయడం అయిపోయింది. సో ఇప్పుడు తార్ రోడ్ వేస్తారు ఇప్పుడు ఇక్కడ కూడా. సో మనం ఈ లైన్ అలా బారుగా వెళ్ళిపోతే మనం బ్రాడీపేటలోకి దూరేస్తాము. సో దూరేసాం బ్రాడీపేటలోకి. సో ఇక్కడ ఫెస్టివల్ అయితే బాగా ఘనంగా జరుగుతుంది. చూపిస్తాను మీకు కూడా, ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను. సో అలా కొంచెం ముందుకెళ్ళిపోతే మనం చూసారు కదా, మొత్తం స్విమ్మింగ్ పూల్ మొత్తం బ్రిడ్జ్ మొత్తం నిండిపోయిందన్నానే అదే బ్రిడ్జ్ ఇది. సో ఏటాగ్రహారం నగరంపాలెం అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయింది. మొత్తం వాటర్ మొత్తం తీసేసారు మోటార్లు పెట్టి. చాలా కష్టపడ్డారు వాటర్ తీయడానికి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇది కోబల్పేటకి వెళ్ళే రోడ్డు, ఇంకా బ్రాడీపేట కోబల్పేట అన్ని కనెక్ట్ అవుతాయి అనమాట ఇక్కడ నుంచి. సో ఈ రోడ్లోకి వెళ్ళిపోతాం మనం. సో ఇది వచ్చేసి రైస్ మిల్ అనమాట. సో అలా ముందుకు వెళ్ళిపోతే ఈ రోడ్డు బ్రాడీపేటకి వెళ్తుంది. సో ప్రజెంట్ మనం మిర్చి ఆటు చుట్టుకుంటుకు వెళ్ళే రోడ్లో ఉన్నాం ప్రజెంట్. మిర్చి ఆటు చుట్టుకుంటు రోడ్లో ఉన్నాం. సో ఇక్కడ చూస్తే మనం ఇది వచ్చేసి ఏటాగ్రహారం వెళ్ళే రోడ్డు అనమాట. సో ఈ రోడ్డు కూడా మొత్తం కంకర వేశారు. ఈ రోడ్డు కూడా మొత్తం నిండిపోయి ఉండే. ప్రజెంట్ ఇప్పుడు నీట్గా ఉంది ఈ రోడ్డు చూస్తున్నారు కదా. సో ప్రజెంట్ ఇక్కడ తార్ రోడ్ వేస్తారు, డివైడర్ కడుతున్నారు. డివైడర్ అయిపోగానే తార్ రోడ్ వేసేస్తారనమాట. ఇది వచ్చేసి ఏటాగ్రహారం రోడ్డు. సో
ఈ స్కూల్ చాలా మందికి అసలు ఎవరికి తెలియని స్కూల్ అసలు, ఇది ఎస్కేబిఎం స్కూల్ అంటారు దీన్ని. సో ఈ రోడ్ ఇట్లా బాగా వెళ్ళిపోయామంటే మనం డైరెక్ట్గా మళ్ళీ అండర్ గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. సో అలా జర్నీ కొనసాగిస్తే ఇక్కడ కొంచెం కంకర పోయాలి, ఇంకా పోగలేదు. సో ఇది వచ్చేసి నల్ల చెరువు నుంచి సంపత్ నగర్ వెళ్ళే రోడ్ అనమాట. అంటే నల్ల చెరువు వెళ్ళి డైరెక్ట్గా మనం ఏంటంటే మధ్యలో కట్ అయిపోయి సంపత్ నగర్ తీసేసుకున్నాము. సో అలా జర్నీ కొనసాగించడానికి. సో సంపత్ నగర్ అనమాట ఇది వచ్చేసి. ఇది మొత్తం లోపల వక్కపొడి అదే క్రేన్ వక్కపొడి ఆఫీస్ ఉంది, షాప్ ఉంది. ఇది బాగుంటుంది, అమ్మని సువాసన వస్తుంది. సో ఈ రోడ్డు వచ్చేసి ఏంటంటే మనకి దర్గా దగ్గరికి వెళ్ళింది డైరెక్ట్గా రోడ్డు. ఈ రోడ్డు లోపల గొంతుల్లోంచి తిరుగుతున్నాము. సో చూస్తారు కదా, ఈ చర్చ్ ఫేమస్ అనమాట, కడుతున్నారు ప్రజెంట్. సో మన గుంటూరులోనే మొట్టమొదటిసారి పెట్టబడిన ఫోనిక్స్ అనమాట. ఇది వచ్చేసి 18 అంతస్తుల బిల్డింగ్. సో అలాగా ముందుకు వెళ్ళిపోతే మనకి ఐటీసీ దగ్గరికి వచ్చేసాం ప్రజెంట్ మనం. ఇక్కడ రిలయన్స్ కొత్తగా పెట్టారు. సో ఐటీసీ దగ్గరికి వచ్చాము. సో సుబానీ హోటల్ అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం ఏంటంటే ఇంకా డైరెక్ట్గా చుట్టుకుంటకి వెళ్ళిపోతాం ఇంకనమాట. సో మీరు చూస్తున్నారుగా, చూసుకుంటే మనం చుట్టుకుండకైతే వచ్చేసాము. సో మనం లెఫ్ట్ తిరిగామంటే కనుక ఇక్కడ లాల్పురం అనమాట. సో చూస్తున్నారు కదా లాల్పురం రోడ్డు కూడా. సో మొత్తం లాస్ట్ దాకా అయితే వెళ్ళను, తిప్పేసుకుంటే వెనక్కి బండ్లు పెట్రోల్ ఎక్కువైపోతుంది. సో లాల్పురం బైపాస్ మిర్చి యార్డ్ రోడ్ అనమాట ఇదైతే. సో ఒకసారి మిమ్మల్ని మిర్చి యార్డ్ దగ్గరికి తీసుకెళ్తాను. సో అక్కడ ఫోటో స్పాట్ ఏరియా ఉంది, అంటే మన గుంటూరు కాబట్టి మనకి మిర్చి కాబట్టి ఫోటో దిగడానికి బాగుంటుంది ఆ స్పేస్. సో అలాగా స్పీడ్గా వెళ్ళిపోతే, మాకంటే స్పీడ్గా వెళ్తున్నాడు కార్ రోడ్. సో అలాగా స్పీడ్గా వెళ్ళిపోతే చూస్తున్నారు కదా జెండా కనిపిస్తుంది కదా మీకు. సో ఇక్కడే అనమాట మనకి ఫోటో స్పాట్ ఏరియా. సో మనం ఫొటోస్ అయితే దిగాం ఇక్కడ. సో చిల్లీ సిటీ ఆఫ్ ఇండియా గుంటూరు. సో అక్కడి నుంచి డైరెక్ట్గా మనం కొత్తపేట నార్త్ సెంటర్ వెళ్ళే రోడ్డు కనెక్ట్ అవుతున్నాం. సో డీమార్ట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గుంట గ్రౌండ్ ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్స్ బాగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. నార్త్ సెంటర్ అంటారు దీన్ని. సో నార్త్ సెంటర్ నుంచి మనం రమేష్ హాస్పిటల్ కనెక్ట్ అయ్యే రోడ్డుకి అయితే తిరిగాం ప్రజెంట్. సో రోడ్ క్లోజ్ ఉన్నట్టుంది, కొంచెం అయినా తప్పించుకొని అయితే వచ్చాము కొంచెం మనం. ఇది వచ్చేసి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం అంటారు అక్కడిది. సో ఇక్కడ నుంచి మనం ట్రాఫిక్ ఆగట్లా అసలు. ఇక్కడ నుంచి మనం తిరిగేసామంటే రమేష్ హాస్పిటల్ ఈ సెంటర్ అనమాట. సో ఈ సెంటర్ నుంచి మనం డైరెక్ట్గా అంటే పొన్నూరు వెళ్ళే రోడ్డు కనెక్ట్ అయింది అనమాట బైపాస్. సో ఈ చర్చ్ ఉంది కదా చూస్తున్నారు కదా, అటు వెళ్తే బస్ స్టాండ్ వెళ్తాము. సో ఇది వచ్చేసి పొన్నూరు బైపాస్ రోడ్డు. బార్కి వెళ్తేనే చుట్టుకుంటూ వెళ్తుంది. సో చూద్దాం పాండి ఈ రోడ్డు కూడా ఎలా ఉందో కొంచెం. సో అలాగా పొన్నూరు బైపాస్లోకి వెళ్ళిపోతే, అలా బార్కి వెళ్ళిపోతే ట్రాఫిక్ మాత్రం కొంచెమే ఉన్నా కానీ హెవీగా ఉంది ట్రాఫిక్. సో ఇది వచ్చేసి నల్ల చెరువు రోడ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. సో చూస్తున్నారు కదా, మనం బార్కి వెళ్ళిపోతే నల్ల చెరువు దగ్గరికి వచ్చేసాము. సో మొత్తం లోపలికి వెళ్దాం, వెనక్కి తిప్పేసుకుంటాం మళ్ళీ. సో బ్రాడీపేట నుంచి నెహ్రూ నగర్ వయా 3 వంతెల రోడ్డు. స్టార్టింగ్లోనే పోయినసారి వీడియోలో స్టార్టింగ్లో చూపించాను ఫ్రెండ్స్ మీకు. సో 3 వంతెనలు ఎలా ఉంది రోడ్ అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. సో ప్రజెంట్ మనం బ్రాడీపేటలో అయితే ఉన్నాము సెకండ్ లైన్లో. సో బ్రాడీపేట నుంచి శంకర విలాస్ అండర్ బ్రిడ్జ్ కింద నుంచి అరండల్పేట ఫస్ట్ లైన్ రైల్వే స్టేషన్ నుంచి అలా కనెక్ట్ అయ్యే రోడ్లోంచి వెళ్దాము. సో చూస్తున్నారు కదా, మనం శంకర విలాస్ అండర్ గ్రౌండ్ తిరిగాము. సో ఇక్కడ బుక్స్ ఫేమస్ అనమాట, అన్ని బుక్స్ దొరుకుతాయి ఇక్కడ మనకి. సో రైల్వే స్టేషన్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ సపరేట్గా. సో ఈ రైల్వే స్టేషన్ చూసారు కదా, ఆల్రెడీ షార్ట్ ఒకటి పెట్టాను. సో ఇది వచ్చేసి మన గుంటూరు రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ కట్టారు, చాలా నీట్గా కట్టారు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా 3 వంతెనల రోడ్డు, మొత్తం నా బండి ఇంజిన్లో ఒక వాటర్ వెళ్ళిపోయిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ప్రజెంట్. సో 3 వంతెనల రోడ్డు కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు. సో చూస్తున్నారు కదా, మనం తిరిగేసాము. సో వచ్చేసాము, ఇదిగోండి 3 వంతెనల రోడ్డు. సో వాటర్ పూర్తిగా పోయినాయి, మొత్తం మోటార్లు పెట్టి తీసేశారు. సో ఇప్పుడు ఇది రోడ్ నుంచి డైరెక్ట్ ఇక్కడ నుంచి నెహ్రూ నగర్ వెళ్తుంది ఫ్రెండ్స్ రోడ్డు. రైలు కట్ట పక్కనే రోడ్డు ఉంటుంది అనమాట, పక్క నుంచి రైలు పోతా ఉంటుంటే అసలు ఆ ఫీలింగ్ భలే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ప్రజెంట్ అయితే ఏం రైలు రాలేదు మనకి. సో అప్పుడే గేట్లు వేశారు కాబట్టి మనం మళ్ళీ నెహ్రూ నగర్ లోపలికి తిరిగేసాము. సో నెహ్రూ నగర్ లోపలికి వెళ్తుంటే ఈ రోడ్లో ఏంటంటే మనకి ఒక పెద్ద గోశాల ఉంటుంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. కొన్ని వందల ఆవులు ఉంటాయి, చాలా కష్టపడి వాటిని పోషిస్తారు వాటిని. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదే గోశాల, 100 ఆవులు ఉంటాయి. దీన్ని కూడా సపరేట్ వీడియో చేస్తాను మీకు. సో ఇదేదో కరెంట్ ఆఫీస్ లాగా ఉంది. సో ఇలా నెహ్రూ నగర్ లోపలికి వెళ్ళిపోతే నెహ్రూ నగర్ గొంతులు కొంచెం చూద్దాం, అవి లైన్లు ఎలాగ ఉన్నాయి అనేది. సో ఇది వచ్చేసి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గరే అనమాట, చాలా దగ్గర ఇక్కడ నుంచి.
సో ఇది వస్తే నెహ్రూ నగర్ లైన్స్ అనమాట, ఇవి లోపల లైన్స్. సో అటు నుంచి మళ్ళీ అక్కడ నుంచి వీడియో కట్ చేస్తే అరండల్పేట టు బ్రాడీపేట కనెక్ట్ అయ్యే రోడ్కి అయితే వచ్చేసాము. అంటే బ్యాక్ వచ్చిన వీడియో రికార్డ్ చేయలేదు మళ్ళీ. సో ఇది వచ్చేసి మన అరండల్పేట పోలీస్ స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తుంటే మనం బ్రాడీపేట కనెక్ట్ అవుతాం. సో చూస్తున్నారు కదా, ఇది గురువయ్య స్కూల్, చాలా ఫేమస్ స్కూల్ అనమాట, అందరికి తెలిసిందే. సో ఇది వచ్చేసి బ్రాడీపేట మసీదు. సో ఇక్కడ వీడియో కట్ చేద్దాం ఇక్కడ నుంచి మళ్ళీ. సో అరండల్పేట మెయిన్ రోడ్ అనమాట, టీడీపీ ఆఫీస్ రోడ్డు. సో మెయిన్ రోడ్ ఇది. సో ఇక్కడ నుంచి మనం అరండల్పేట కట్టడం రోడ్డు. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ రివర్స్ వచ్చే వీడియో కూడా పెడితే లెంత్ అయిపోయింది అని చెప్పేసి కట్ చేస్తున్నాను వీడియోస్ మధ్యలో. సో ఇది వచ్చేసి మన అరండల్పేటలో ఉన్నాం ప్రజెంట్. సో ఇది వచ్చి 13th లైన్. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా జేకేసీ కాలేజ్ టు ఆర్టీఓ ఇన్నర్ రింగ్ రోడ్కి వెళ్ళే రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతున్నాము. సో చూస్తున్నారు కదా రోడ్ ఎంత విశాలంగా ఉంది ఈ రోడ్డు. సో ఒకప్పుడు అసలు సింగిల్ రోడ్డు ఉండేది, అసలు చాలా ఇబ్బంది అయ్యేది. సో ఇప్పుడు జేకేసీ నుంచి ఆర్టీఓ దగ్గరకు వచ్చాం ప్రజెంట్ మనం. చూస్తున్నారు ఆర్టీఓ ఆఫీస్ ఇది. సో ఇది వచ్చేసి ఎండింగ్ అనమాట, శిల్పారామం కడుతున్నారు, కట్టేసారు ఆల్మోస్ట్, కానీ అంతగా లుకింగ్ ఏం లేదు. సో సపరేట్ వీడియో చేద్దాం. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇన్నర్ రింగ్ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో చూస్తున్నారు కదా. సో మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారు ఈ వీడియో అనేది కామెంట్ పెట్టండి. సో మనం అయితే ఇన్నర్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసాము. సో ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఫస్ట్ గోరెంట్లోకి వెళ్ళిపోదాము, ఎందుకంటే అన్ని అవుట్స్కట్స్ తీసేసాం కాబట్టి మనం గోరెంట్ల దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. సో గోరెంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం ప్రజెంట్ మనం. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్, చాలా బాగా కట్టారు. సో మళ్ళీ మనం దీన్ని ఒక వీడియో చేద్దాం సపరేట్గా. సో ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మనం గోరెంట్ల రోడ్లో ఉన్నాం ప్రజెంట్. సో మళ్ళీ ఇక్కడ నుంచి నగరాలకి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో ఇక్కడ వచ్చి కేఎఫ్సి చూస్తున్నారు కదా. సో నగరాల్లో ఉన్నాం ప్రజెంట్ మనం. సో పక్కన ఐడియా హాస్పిటల్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం అలాగ ముందుకు వెళ్ళిపోతే నగరాలకు వచ్చేసాం. నగరాల నుంచి మనం ఇంకా డైరెక్ట్గా భారత్పేటకి వెళ్ళిపోతాం, అంటే డొంక రోడ్కి వెళ్ళిపోతాం. సో మనం భారత్పేటతో ఎండింగ్ చేసేద్దాం వీడియోని. సో భారత్పేట అంటే అర్థం కాదు మీకు, ఇవన్నీ హిందూ కాలేజ్ ఉంది పక్కన, ఒకప్పుడు మెడికల్ హాస్టల్ ఉంది. మెడికల్ హాస్టల్ ఇప్పుడు కూడా ఉంది, ఒకప్పుడు ఫేమస్ అనమాట. సో మా సబ్స్క్రైబర్ ఒకరు కనిపించారు మధ్యలో. సో అలా ముందుకు వెళ్ళిపోతే ఇదిగోండి ఆల్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం ప్రజెంట్ మనం. ఇది రాయల్ లాక్ ఉంది షోరూమ్, ఇక్కడ ఆల్ హాస్పిటల్. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయామంటే మనం ఇక్కడ భారత్పేట అంటారు దీన్ని. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దాం, ఎందుకంటే మళ్ళీ లాడ్జ్ సెంటర్కి వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. సో మొత్తం గుంటూరు అయితే కవర్ అయిపోయింది మ్యాక్సిమం.